మనతో ఉన్న జనసేన సౌత్ గెలిచిన అభ్యర్థి వంశీకృష్ణ ఉన్నారు సార్. ఏం సార్ ఎప్పుడైనా ఊహించారా? ఎందుకంటే ఎమ్మెల్సీ వదులుకుని కూడా జనసేనలోకి వెళ్ళారు. నాన్ లోకల్ అంటూ మీ మీద పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. 2 సార్లు గతంలో ఓడిపోయిన సింపతి మీ మీద ఉందంటూ కూడా గతంలో చాలా చెప్పున్నారు. ఇవన్నీ ఎలా పనిచేస్తున్నాయి మీకు? ముందుగా దక్షిణ నియోజకవర్గ ప్రజలకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. పవన్ కళ్యాణ్ గారికి, అలాగే చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మోడీ గారికి కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు. వాళ్ళందరి సహారంతో ఇంత మంచి మెజార్టీ సాధించాను. నేను ముందే చెప్పింది, ఎందుకంటే నన్ను జగన్మోహన్ రెడ్డి గారు 2 సార్లు మోసం చేశారు కాబట్టి నాకు అన్యాయం జరిగింది. ఒక మంచి వ్యక్తికి అని చెప్పి విశాఖపట్నం ప్రజల్లో ఒక సానుభూతి, అభిమానం పెరిగింది. ఆ ధైర్యంతోనే నేను ఇంత మెజార్టీ వస్తుందని చెప్పాను. అన్ని బూతుల్లో మెజార్టీ వస్తుందని ముందే చెప్పాను. అలాగే వచ్చింది. ఊహించిన దానికంటే ఒక 5,000 ఎక్స్ట్రా వచ్చింది అంతే. నేను ఆశ్చర్య కలిగించే విధమైన మెజార్టీ కాదు, నేను ముందే ఊహించాను. అవకాశాలు ప్రధానంగా ఏమై ఉండొచ్చు సార్? నా మీద అభిమానం ఉంది, అలాగే పవన్ కళ్యాణ్ గారి మీద విపరీతమైన అభిమానం, అలాగే చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న అభిమానంతో పాటు ఈ జగన్ మీద కూడా చాలా వ్యతిరేకత ఉంది. మెయిన్ జగన్ గారి మీద చాలా వ్యతిరేకత ఉంది. అంటే ఎంప్లాయీస్ని కానీ అన్ని వర్గాల ప్రజలను ఇబ్బంది పెట్టాడు ఆయన. ఒక 4 రెడ్లకి తప్ప ఇంకెవరు కనిపించలేదు ఆయనకి. ఆ సజ్జల రెడ్డి, ఆ సుబ్బారెడ్డి ఇక్కడ వచ్చి దోసుకు దొబ్బుతూ ఉన్నారు. మమ్మల్ని మా వ్యాపారం మీద రైలు చేస్తూ ఉన్నారు. ఎవరు బతకడానికి లేదు. శాండ్ ఆయనే, బ్రాందీ షాపులు ఆయనే, బ్లాక్ మెటల్ ఆయనే, లేటరేట్ ఆయనే, అన్నీ ఆయన దోసేసుకుంటున్నాడు. ఇంకెవరు బతకూడదు అని ప్రజలు చూస్తూ ఊరుకోరు కదా. గతంలో ఫ్యాక్షనిస్టులకి వాళ్ళకి అవకాశం ఇచ్చేవాళ్ళు. రోజులు మారాయి, సోషల్ మీడియా మారింది, ఏం చేస్తారో తెలుసుకుంటున్నారు. మా అందరిలో చైతన్యం వచ్చింది, చూసి దెబ్బేశారు. ప్రతిపక్ష హోదా కూడా రాని పరిస్థితి ఉందంటూ కూడా రిజల్ట్స్ చూసే తెలుస్తూ ఉన్నాయి సార్. ఇవన్నీ ఎలా? రాదు దుర్మార్గమైన పరిపాలనకి నాంది పలికారు. అన్ని వర్గాల ప్రజలతో పాటు ముఖ్యంగా ఎంప్లాయీస్ చిత్తుగా ఓడించారు. కసెక్కి మరి కొట్టేశారు దెబ్బ. సార్ ప్రధానంగా 21 స్థానాలు పోటీ చేస్తే 20 స్థానాలు లీడ్లో ఉన్నారు. ఇంకొకటి కూడా తక్కువ మెజారిటీ, అది కూడా మీరే గెలుస్తారంటూ కూడా అంచనాలు ఉన్న నేపథ్యంలో ఏంటంటారు? ఇదంతా పవన్ కళ్యాణ్ వేవ్ అంటారా, లేకపోతే కూటమి పవర్ అంటారా? చెప్పాగా, మంచి అంటే గుడ్ టైం స్టార్ట్ అయినప్పుడు ఎవరు ఆపలేరని. పవన్ కళ్యాణ్ గారి యొక్క టైం స్టార్ట్ అయింది, అలాగే ఉంటుంది రిజల్ట్. ఇంకా మీరు నాకు ఒక ఇంటర్వ్యూలో చెప్పున్నారు, ఎమ్మెల్యే అవ్వడం మీ కళ అని నాతో చాలాసార్లు చెప్పున్నారు. ఎలా అనిపిస్తుంది సార్ గెలిచినప్పుడు? ఎలాంటి బాగా కదా, 4 సంవత్సరాలు ఎమ్మెల్సీని కూడా వదులుకొని వచ్చాను. చాలా హ్యాపీగా ఉంది. మీరు డేరింగ్ స్టెప్ తీసుకున్నారు, రిస్క్ తీసుకున్నారంటూ గతంలో మాట్లాడిన వాళ్ళందరికీ ఏం సమాధానం చెప్తారు ఇప్పుడు? నిజంగా రిస్కే తీసుకున్నారు. చాలామంది చెప్పారు, చాలా మాట్లాడారు, చాలా నీతులు చెప్పారు. ఆ కామరాజు గారు, ఆ కాటరాజు గారు మాట్లాడి చాలామంది చాలా వేషాలు వేశారు. అందరికి సమాధానంగా ప్రజలు సమాధానం చెప్పారు. ఏం చేయబోతున్నారు దక్షిణంలో? నేను ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తాను. దక్షిణంలో ఖచ్చితంగా ప్రతి హామీ నెరవేరుస్తాను. అదేవిధంగా ప్రధానంగా జనసేన ఈరోజు ఎంత విజయానికి కారణం అనేది ప్రజలు ఊహించిందే. ప్రభుత్వ వ్యతిరేకత కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారి వ్యతిరేకత స్పష్టంగా కనిపించింది. అందులో భాగంగానే 60,000 మెజారిటీతో ఈరోజు గెలడం నిజంగా నాకు ఆనందం కలిగించింది. ఎమ్మెల్యేగా మొదటిసారి గెలడం అనేది కూడా నాకు చాలా సంతృప్తినిచ్చింది. ఖచ్చితంగా వచ్చే ప్రభుత్వం చాలా మంచి జరుగుతుందంటూ కూడా ఈరోజు జనసేన సౌత్ గెలిచిన అభ్యర్థి వంశీకృష్ణ అయితే మన మెరీ మీడియాకి తెలియజేశారు. వీడియో జర్నలిస్ట్ మోషత్, ఉదయం మెరీ మీడియా విశాఖపట్నం నుంచి.